నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. అపోస్తలుడు అనేటువంటి పౌలు కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఆ సంఘాల యొక్క పరిశుద్ధుల గురించి ఆయన ప్రార్థన చేసేటప్పుడు, దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టినప్పుడు వారిని గురించి దేవుణ్ణి అడిగినటువంటి విషయం ఏమిటి అంటే, దేవా, ఈ పరిశుద్ధులు నీ జనము దేవుని యొక్క జ్ఞానంలో వాళ్ళు ఎదగాలి అనేటటువంటి విషయమై ఆయనకి ప్రార్థన చేశాడు. దేవుని యొక్క జ్ఞానంలో ఎదగాల. ఎవరు? రక్షింపబడినటువంటి వాళ్ళు, యేసు ప్రభు రక్తం చేత కడగబడినటువంటి వాడు దేవుని యొక్క జ్ఞానంలో ఎదగాలని చెప్తూ ఇంకొక మాట కూడా ఉంది మనకు పత్రికల్లో. అదేంటి అంటే, యేసు ప్రభుని గురించినటువంటి జ్ఞానంలో ఎదగాల. ఆ మాట కూడా ఉంది. అది చాలా కీలకమైనటువంటిది. ఎందుకు ఆయన ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుని పిల్లలు విశ్వాసంలో భ్రష్టులైపోయేదానికి, లేదంటే విశ్వాసము పలచబడిపోయేదానికి, అబద్ధపు బోధల చేత ఆకర్షింపబడేదానికి కారణము ఏమిటి అంటే, దేవుని గురించినటువంటి జ్ఞానము లోపించడం, కొరవడడం, యేసు ప్రభుని గురించినటువంటి జ్ఞానములో ఎదగకుండా ఉండడం. ఏదో కొద్ది కొద్దిగా అక్కడక్కడ, ఇక్కడ కొంత, అక్కడ కొంత, ఏదో వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట విని విశ్వాసము కలిగి మేము అంతా బాగానే ఉంది అనుకుంటారు. సడన్గా ఏదైనా తప్పుడు బోధ వచ్చినప్పుడు, ఆకర్షణీయంగా ఉండేటటువంటి బోధ వచ్చినప్పుడు, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండేటటువంటి బోధ వచ్చినప్పుడు, ఆ బోధని తట్టుకొని నిలబడగలిగేటటువంటి జ్ఞానము, ఆ బోధ కరెక్ట్ అయినటువంటిదా, కరెక్ట్ కాదా, సత్యమా అసత్యమా అని వివేచించేటటువంటి దేవుని యొక్క జ్ఞానం అనేటటువంటిది విశ్వాసంలో కొరవడం వల్ల, వెలితి ఉండడం వల్ల ఆ అబద్ధపు బోధలకి, అబద్ధపు బోధకులకి వీళ్ళు ఆకర్షింపబడతారు. అది చాలా ప్రమాదకరమైనటువంటిది. అది జరగకుండా ఉండాలంటే యేసు ప్రభువులో రక్షణ పొందినటువంటి వ్యక్తి దేవుని యొక్క జ్ఞానంలో ఎదగాల. యేసు ప్రభువుని గురించినటువంటి జ్ఞానంలో ఎదగాల. ఎవరు యేసు ప్రభు? ఎందుకు ఆయన మనం రక్షకుడు అని అంటాం? ఎందుకు ఆయన ప్రభు అని అంటాం? ఎందుకు ఆయన మనం దేవుడు అని అంటాం? ఈ విషయాల గురించి విశ్వాసమైనటువంటి నీవు కనీసం స్థూలమైనటువంటి అవగాహనంగా ఉండాలి. ఎందుకంటే ఈ దినాల్లో యేసు ప్రభు దేవుడు కాదు అనేటటువంటి విషయము అనేక విధాలుగా ప్రచారం అవుతూ ఉంది. యేసు ప్రభు లేఖనాల్లో, అంటే నూతన నిబంధన గ్రంథంలో నేనే దేవుడును అని చెప్పి ఎక్కడ చెప్పాడు చూపించండి అని ప్రశ్నించేటటువంటి వితండవాదులు చాలామంది ఉన్నారు. నువ్వు విశ్వాసమైనప్పుడు, నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు, నిన్ను రక్షించినటువంటి దేవుడు ఎవరు ఈ యేసు ప్రభు అనేటటువంటి జ్ఞానము నువ్వు కలిగి ఉండాలా, దాన్ని సంపాదించుకోవాలా, దానికి నువ్వు ప్రయాసపడాలా. అది ఉత్తగానే నీ హృదయంలోనికి ఆ విధంగా వచ్చి దిగదు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని గురించి ధ్యానాలు. ఈ దినమున మనము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనం నుంచి ప్రారంభించి 6వ వచనము చివరి వరకు చదువుకుంటాం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండానప్పటికీ నీకు బిరుదులు ఇచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. ఎన్నిసార్లు ఆ మాట యెహోవా దేవుడు అంటాడండి. దేవుడు ఒక పదాన్ని అన్ని పర్యాయాలు మాటి మాటికి చెప్పడంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి? వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ దట్ గాడ్ రిపీట్స్ ద సేమ్ సెంటెన్స్ అగైన్ అండ్ అగైన్, ఓవర్ అండ్ ఓవర్. వై? అది మనము ప్రశ్న అడగాల. కాంటెక్స్ట్ ఏంటి అంటేనండి, ఈ సందర్భం ఏమిటి అంటే, యెషయా మాటలు రాసినప్పుడు, దేవుడు యెషయాకి విషయము బయలుపరిచినప్పుడు అండి, ఇశ్రాయేలీలు చెరలో వాళ్ళు ఉన్నారు, బబులోని చెరలో ఉన్నారు. బబులోన్లో వాళ్ళు దాసత్వం చేస్తూ ఉన్నారు. దేశాన్ని కోల్పోయారు. నేను చెప్పేటటువంటి యూదా దేశం. అంతకుముందు ఇశ్రాయేలు 10 తెగల వాళ్ళు ఉత్తరాన ఉండేటటువంటి వాళ్ళు అంతకుముందే చెరపట్టబడ్డారు అష్షూర్కి. ఓకే, అది వదిలేసేయండి. ఇక్కడ దీని గురించి యూదా దేశం గురించి మాట్లాడుతూ చెరపట్టబడినటువంటి వాళ్ళతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చెరపట్టబడినటువంటి జనులు ఎక్కడున్నారు?
బబులోను దేశంలో ఉన్నారు. ఏ విధంగా ఉన్నారు? చెరపట్టబడి ఒక రకమైనటువంటి సెకండ్ క్లాస్ సిటిజన్స్గా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. దేశము పోయింది, దేవుని యొక్క మందిరము పోయింది, ఆస్తులు పోయినాయి, పొలాలు పోయినాయి, ఇల్లు తగలబడ్డాయి, అన్ని రకాలైనటువంటి నష్టము వచ్చింది. సమస్తమును కోల్పోయి బబులోను దేశంలో నిస్సహాయ పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఇటువంటి స్థితిలో వాళ్ళు ఆలోచించేటటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే, దేవుడు మమ్మల్ని ఈ స్థితి నుంచి తిరిగి రక్షించగలడా అనేటటువంటి ఒక ఆలోచన అయితే, రెండవ ఆలోచన ఏమిటి అంటేనండి, వాళ్ళకి బబులోను దేశంలోనికి వాళ్ళు అడుగు పెట్టగానే వాళ్లకు కనిపించినటువంటి, వాళ్ళ దృష్టిని మరల్చినటువంటిది ఏమిటి అంటే, బబులోను దేశంలో ఉండేటటువంటి ప్రజలందరూ, రాజు మొదలుకొని సామాన్యుల వరకు, వాళ్ళు ఆరాధించేటటువంటి దేవుడు మార్దుక్. ఇంకొక దగ్గర బైబిల్లో ఏమని చెప్పి రాయబడిందంటే, నెబో అనే దేవుడు, తర్వాత వచ్చి బేల్ అనేటటువంటి దేవుడు. వీళ్ళందరూ అంటే ఇది పాలిథియిస్టిక్ సొసైటీ, అంటే అనేక మంది దేవుళ్ళు దేవతలు ఆరాధింపబడుతూ ఉన్నారు. కానీ ఈ దేవుళ్ళు పైన, ఈ లోయర్ లెవెల్ గాడ్స్కి గాడెసెస్కి పైన ఒక చీఫ్ గాడ్ ఉంటాడనమాట. వీళ్ళు దేవుళ్ళు దేవతలే, ఆ చీఫ్ గాడ్ కూడా దేవుడే. ఆయన ఎవరంటే మార్దుక్. సో ఇశ్రాయేలీలకు వచ్చినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, మేము ఇంతకాలము దేవుడు అనుకుంటున్నటువంటి ఈ యెహోవా దేవుడు నిజంగా దేవుడేనా? లేదంటే ఈ యెహోవా దేవుడు ఈ మార్దుక్ దేవుడితో పోలిస్తే బలహీనుడైనటువంటి దేవుడా? ఈ బబులోన్లో ఆరాధించేటటువంటి ఈ దేవుడు మనము ఆరాధించినటువంటి, వీళ్ళు వాస్తవానికి ఆరాధించలేదులేండి, వీళ్ళు ఎప్పుడూ యెహోవాని విడిచిపెట్టి తిరిగినటువంటి జనలే, కాకపోతే మనం చెప్పుకునే దానికి ఆ విధంగా చెప్తున్నాం. వాళ్ళు నమ్ముకున్నటువంటి, వారితో నిబంధన చేసినటువంటి దేవుడు ఈ మార్దుక్ దేవుడు కంటే, ఆయనకు ఉన్నటువంటి దేవుళ్ళకి దేవతల కంటే ఇంకా తక్కువైనటువంటి వాడా? తక్కువ శక్తి కలిగినటువంటి వాడా? తక్కువ బలము కలిగినటువంటి వాడా? ఎందువలన మేము ఈ విధంగా ఈ దేశానికి చెరపట్టబడ్డాం? మన దేవుడు మనల్ని రక్షించలేకపోయాడు అనేటటువంటి భావము వాళ్ళ హృదయాల్లో తలెత్తుతూ ఉందండి. మన దేవుడు మనల్ని రక్షించలేకపోయాడు, కారణము మార్దుక్ దేవుడు మన దేవుడి కంటే బలవంతుడైనటువంటి దేవుడు. బేలు, నెబో వాళ్ళు దేవుళ్ళు మన దేవుడి కంటే బలమైనటువంటి దేవుళ్ళు అనేటటువంటి ఆలోచన వాళ్ళ హృదయాల్లోకి ప్రాక్కుంటూ వస్తూ ఉంది. ఎందుకంటే చెరపట్టబడి ఇక్కడికి తీసుకొని రాబడ్డారు, బబులోను దేశంలోనికి తీసుకొని రాబడ్డారు. ఈ బబులోను దేశంలోనికి తీసుకొని రాబడిన తర్వాత, వాస్తవానికండి దేవుడు బబులోనిలోకి తీసుకుపోకముందే దేవుడు ముందుగా ఫ్యూచర్ని చెప్పాడు, ఈ విధంగా జరుగుతుంది మీకు అని. అకస్మాత్తుగా వాళ్ళకి తెలియకుండా, అనుకోకుండా జరిగినటువంటి, కాకతాళీయమైనటువంటి, యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన కాదు బబులోను చెర అనేటటువంటిది. దేవుడు అనేక సంవత్సరాల ముందు మీకు ఈ విధంగా జరుగుతుందని చెప్పి చెప్తూనే ఉన్నాడు. కాబట్టి ఇది యాక్సిడెంటు, ఏదో జరిగిపోయింది, విధివ్రాత అనుకునేదానికి ఛాన్సే లేదు. ఎందుకంటే దేవుడు ముందుగా హీఈస్ ప్రిడిక్టింగ్ ద ఫ్యూచర్, హీఈస్ ఫోర్టెలింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. మీరు చెరలోకి పోతారని చెప్పి. సో అయిపోయింది. తర్వాత ఇటువంటి ఆలోచనలు వాళ్ళకు వస్తూ ఉన్నాయి. ఈ మార్దుక్ నిజమైనటువంటి దేవుడా? మేము ఆరాధించినటువంటి దేవుడు ఏమైపోయాడు అనేటటువంటి. ఈ విధంగా ఉంటే బబులోను చెరలో 70 సంవత్సరాలు గడిచిపోయినాయండి. 70 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కోరేషు అనేటటువంటి వ్యక్తి, ఈ పర్షియా రాజు, ఈయన అక్కడి నుంచి ప్రారంభించి, పర్షియా దేశం నుంచి ప్రారంభించి జయించుకుంటూ రాజ్యాలను ఆక్రమించుకుంటూ, రాజుల్ని ఓడిస్తూ, ఒక విజయం తర్వాత ఒక విజయం చేసుకుంటూ ఆయన చివరికి బబులోనుకి వచ్చి బబులోని రాజ్యంని, బబులోను రాజుని పూర్తిగా ఓడించేసి ఆయన బబులోను రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పుడు ఇంకొక సమస్య వచ్చింది. అది ఏమిటి అంటే, ఈ పర్షియా రాజు అయినటువంటి కోరేషు, ఈ పర్షియా దేశపు రాజు అయినటువంటి కోరేషు ఆరాధించేటటువంటి దేవుడు అహూరా మజ్దా. ఇప్పుడు ఈ అహూరా మజ్దా అనేటటువంటి దేవుడు ఒక దేవుడు కాదు, ఆయనకి వ్యతిరేకంగా ఇంకొక దేవుడు ఈవిల్ అనేటటువంటిది. అహూరా మజ్దా అనేటటువంటిది వెలుగును మంచిని కలిగజేసేటటువంటి దేవుడు. ఈ అహూరా మజ్దాకి వ్యతిరేకంగా ఉండేటటువంటి దేవుడు ఈవిల్ అన్నమాట. ఈ ఈవిల్ దేవుడు కూడా ఒక ఆయన ఉన్నాడు. ఈయన మొత్తము నాశనం చేస్తూ ఉంటాడు.
కీడు కలగజేస్తూ ఉంటాడు, దుష్టత్వాన్ని కలగజేస్తూ ఉంటాడు. సో ఈ పర్షియన్ మతము ఆరాధించేటటువంటిది ఏమిటి అంటే డ్యూయలిజం, అంటే డ్యూయల్ పర్స్పెక్టివ్ అంటారు. ద్వంద్వ మత వ్యవస్థ, డ్యూయల్ పర్స్పెక్టివ్ అంటే రెండుగా ఉండేటటువంటిది. ఒకవైపు మంచి దేవుడు, ఇంకొక వైపు చెడ్డ దేవుడు. సో ఈ బబులోన్లో ఉండేటటువంటి ఇశ్రాయేలీలు ఏమనుకుంటున్నారంటే, మరి ఈ కోరేష్ రాజు వచ్చాడు, ఈ బబులోన్ రాజును ఓడించాడు, మరి ఈ కోరేష్ రాజు ఆరాధించినటువంటి ఈ అహూరా మజ్దా అనేటటువంటి దేవుడు మరి బబులోన్ దేశం కంటే ఇంకా శక్తిమైనటువంటి దేవుడా, మార్దుక్ కంటే శక్తివంతమైనటువంటి దేవుడా అని చెప్పి వీళ్ళకి మనసులో వస్తూ ఉంది, లేదంటే అనుకుంటూ ఉన్నారు. తర్వాత పర్షియా దేశపు రాజు అయినటువంటి ఈ కోరేష్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నాడు. ఏమనుకుంటున్నాడు, నేను ఆరాధించేటటువంటి దేవుడు ఈ అహూరా మజ్దా, ఈ బబులోన్ దేశం రాజు కంటే చాలా గొప్ప దేవుడు అని చెప్పి ఈ కోరేష్ రాజు కూడా మనసులో ఆలోచనలు వచ్చుండొచ్చు, మనం చెప్పలేము. ఎందుకంటే ఆ కాలంలో ఒక రాజ్యం ఇంకొక రాజ్యాన్ని ఓడిస్తూ ఉందంటే జనరల్గా దట్ ఈజ్ ఎ ఫైట్ బిట్వీన్ గాడ్స్. ఏ రాజ్యం ఓడిపోయిందంటే ఆ దేవుడు ఓడిపోయినట్టు, ఏ రాజ్యం గెలిచిందంటే ఆ రాజ్యంలో ఉండేటటువంటి దేవుడు గెలిచినట్టు. ఇటువంటి పర్స్పెక్టివ్ ఉండేటటువంటిది ఆ కాలంలో. ఇప్పుడు ఈ అహూరా మజ్దా చిత్రంలోకి వచ్చాడు. అంతకుముందు మార్దుక్, ఆయన కింద ఉండేటటువంటి దేవుళ్ళు దేవతలు బెల్ అండ్ నిబో వీళ్ళంతా ఉండేటటువంటి వాళ్ళు ఏమనుకున్నారు. ఇప్పుడు కోరేష్ వచ్చి దీన్ని ఆక్రమించిన తర్వాత మళ్ళీ ఇంకొక సీన్ ఒకటి తయారైంది. ఇశ్రాయేలీలు ఒకవైపు, బబులోను దేశస్తులు ఒకవైపు, తర్వాత పర్షియా రాజు ఆయన సైన్యము వాళ్ళ ఒకవైపు. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క దేవుడు లేదంటే దేవతలు ఉన్నారు. ఇటువంటి సందర్భం అండి. దిస్ ఈజ్ ద హిస్టారికల్ కాంటెక్స్ట్, దిస్ ఈజ్ ద థియలాజికల్ కాంటెక్స్ట్. ముగ్గురు దేవుళ్ళు లేదంటే దేవుళ్ళు దేవత ఆ విధంగా మీకు కనిపిస్తున్నారు. ఇటువంటి సమయంలో దేవుడైనటువంటి యెహోవా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా తన ప్రజలతోటి, తర్వాత తరాల వారితోటి, రాజులతోటి అందరితో మాట్లాడుతూ, ఎందుకంటే ఈ వాక్యంలో రాయబడినటువంటి భాగాన్ని ఇశ్రాయేలీయులు వారి యొక్క పెద్దలు కోరేషుకి చూపించారంట. నువ్వు పుట్టకముందే, నువ్వు రాజ్యాన్ని జయించకముందే మా దేవుడు నీ పేరుని మా గ్రంథంలో రాసి పెట్టాడు, నీ పేరేంటో నువ్వు ఏం చేస్తావో అనేటటువంటిది మా దేవుడు మాకు రాసి పెట్టాడు, ఇది ప్రాఫెసీ అని ఆయన వాళ్ళకి చూపించారంట. ఓకే, సరే, అది అలా ఉంచితే, సో మీకు ఈ కాంటెక్స్ట్ చూడండి, ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ కనిపిస్తున్నారు. సో ఆలోచించేటటువంటి వాడు ఏమనుకుంటాడు, ఏముందండి వాళ్ళకు ఒక దేవుడు, వీళ్ళకు ఒక దేవుడు, ఇదిగో వాళ్ళకు ఒక దేవుడు, పర్షియాలో ఒక దేవుడు, బబులోన్లో ఒక దేవుడు, ఇదిగో హెబ్రేయులకు ఒక దేవుడు, అందరి దేవుళ్ళండి, అందరి దేవతలండి. ఈ పోరాటంలో ఏ రాజ్యం గెలిస్తే ఆ రాజ్యానికి సంబంధించినటువంటి దేవుడు గొప్ప దేవుడు అనేటటువంటిది భావము సాధారణంగా ఉండేటటువంటిది. ఈ సందర్భంలో యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ దేవుడు ఈ మాటల్ని రిపీట్ చేశాడండి. ఏమన్నాడండి, కోరేష్ అనుకుంటూ ఉన్నాడేమో, నా బలం, నా శక్తి, మై మిలిటరీ స్ట్రాటజీ, మై ఫోర్సైట్, మై ఆర్మీ, మై వెపన్స్, ఇదంతా నా వలన జరిగింది అని చెప్పి కోరేష్ అనుకుంటూ ఉన్నాడేమో, మనకు తెలియదు. సైరస్ మనకు తెలియదు. దేవుడు చెప్తూ ఉన్నాడు, హీఈస్ గివింగ్ ఏ కరెక్షన్. ఆయన ఏం రెబ్యూక్ చేయడం లేదు, కరెక్షన్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, నువ్వు ఈ విధంగా ఎక్కడో ఉండేటటువంటి పర్షియా దేశం నుంచి నువ్వు ప్రారంభించి రాజ్యం తర్వాత నువ్వు రాజ్యం జయించుకుంటూ రాజుల్ని ఓడించుకుంటూ చిట్ట చివరికి బబులోను సామ్రాజ్యాన్ని కూడా ఓడించి దాన్ని స్వాధీనం చేసుకునే దానికి కారణము నీ యొక్క జ్ఞానం కాదు, నీ యొక్క శక్తి కాదు, నీ యొక్క బలం కాదు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీ చేతిని నేను పట్టుకున్నాను, నేను నిన్ను అభిషేకించాను, నీకు ముందుగా నేను నడుస్తూ నీ వంకర మార్గంలో నేను సరళం చేశాను, ఇనప తలుపులను ఇత్తడి గడియలను నేను బద్దలు కొట్టాను, అంధకారంలో దాచబడినటువంటి మరుగైన నిధులు నీకు ఇస్తున్నాను, నీ ముందు రాజులు అధికారులను నిరాయుధులుగా చేశాను అని చెప్పి దేవుడు తన క్రియని, తన కార్యాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎవరితో చెప్తూ ఉన్నాడు, అన్యుడైనటువంటి పర్షియా దేశపు రాజు అయినటువంటి కోరేష్తో చెప్తూ ఉన్నాడండి. ఈయనేందండి, ఈయన యెహోవా దేవుడు, యూదా దేశం ఇంత చిన్న దేశము, బుల్లి దేశం, అక్కడ ప్రజల చేత ఆరాధింపబడేటటువంటి దేవుడు, కానీ ఈ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీకు నేనెవరో తెలియదు,
నా గురించినటువంటి జ్ఞానం నీకు తెలియదు, నీకు ఏమీ లేదు, నేను ఎవరో నీకు తెలియదు. కానీ నీ పేరు, నువ్వు ఎప్పుడు పుట్టావు, నువ్వు ఏం చేయాలి అనేటటువంటి దాన్ని నేను ముందుగా డిసైడ్ చేశాను. నా పేరు యెహోవా, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని దేవుడు కోరేష్తో మాట్లాడుతున్నాడు. ఒకవైపు ఛాన్స్ ఇవ్వకు, మై మైట్, మై మిలిటరీ, మై ఆర్మీ, మై వెపన్స్, మై మిలిటరీ జీనియస్, నా ప్రజలు, పరిశుద్ధ ప్రజల యొక్క బ్రేవరీ, వాళ్ళ కరేజ్, ఇదంతా కూడా సాధించింది. మేము అందుకల్లా ఈ బబులోను సామ్రాజ్యాన్ని మిగిలిన సామ్రాజ్యాల నుంచి ఓడించగలంటే నో 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 కాదు కాదు. దేవుడైనటువంటి ఒకే దేవుడు, ఆ దేవుడి పేరు యెహోవా. నేను నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నానంటే, కారణం ఎందుకు ఏర్పాటు చేసుకున్నానంటే, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల్ని విడిపించేదానికి నిన్ను నేను లేవనెత్తాను. దట్ ఈస్ ద సోల్ రీజన్. నువ్వు ఎందుకు అసలు ఉనికిలోకి వచ్చావు? ఇన్ని విజయాలు నీకు ఎందుకు వచ్చినాయి? ఇంతమంది రాజులు నువ్వు ఎందుకు ఈ విధంగా ఓడించగలిగావు? కారణం ఏమిటో తెలుసా? దర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్. నా సేవకుడైనటువంటి యాకోబు నిమిత్తము నేను ఎవరితో అయితే నిబంధన చేసి నా ప్రజలుగా వారిని తీసుకున్నానో, నా స్వకీయ సంపాద్యంగా చేసుకున్నానో, ఎవరితో అయితే నిబంధన చేశానో ఆ ప్రజల నిమిత్తము వారిని విడిపించేదానికి, ఫర్ దట్ పర్టికులర్ రీజన్, ఫర్ దట్ స్పెసిఫిక్ రీజన్, I have raised you up, Cyrus. It is not your military genius. It is not your power. It is not your might. అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడండి. సో ఏమవుతుంది? దేవుడు అనేటువంటి యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ హెబ్రీల్కి సంబంధించినటువంటి దేవుడు, ఇశ్రాయేల్కి సంబంధించినటువంటి దేవుడు. నువ్వు అనుకునేటటువంటి అహూరా మజ్దా అనేటటువంటి దేవుడు దానికి కారణం కాదు, నేను కారణము. ఇవన్నీ కూడా నేను ఉనికిలోనికి తీసుకొచ్చాను. దిస్ ఈజ్ మై ప్లాన్. ఎందుకు? ఉద్దేశం ఏంటి? నా సేవకుడైనటువంటి ఇస్రాయిల్ని బబులోను చెర నుంచి విడిపించుకునేదానికి నేను నిన్ను లేవనెత్తాను. సో దట్ ఈస్ నంబర్ 1. ఆ సందర్భంలో ఆయన ఏమంటారంటే, నేను దేవుడను, నేను తప్ప వేరొకరు లేరు. అహూరా మజ్దా దేవుడు కాదు. దానికి తర్వాత వస్తామండి. ఏమనుకుంటున్నారు ఇశ్రాయేలీలు? ఒకవేళ అనుకోని ఉండొచ్చండి. కొంతమంది విశ్వాసులు ఉంటారు, కొంతమంది బోర్డర్ లైన్లో ఉంటారు, కొంతమంది గోడ మీద పిల్లిలాగా కూర్చొని ఉంటారు. ఇశ్రాయేలీలే. క్రైస్తవ విశ్వాసంలో చాలామంది నిజమైనటువంటి విశ్వాసులు ఉంటారు. కొంతమంది గోడ మీద పిల్లిలాగా అటు ఇటు చూస్తుంటారు. కొంతమంది విశ్వాసం లేకుండా దేవుని గురించి అనేకమైనటువంటి డిబేట్లు చేస్తూ ఉంటారు, వాదనలు చేస్తూ ఉంటారు. ఇది గొప్పది, అది గొప్పది, ఈ సిద్ధాంతం గొప్పది, ఆ సిద్ధాంతం గొప్పది, ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ గొప్పది, ఇటువంటివన్నీ చేస్తుంటారు. లోపల ఎసెన్స్, ఫెయిత్కి సంబంధించిన ఎసెన్స్ ఏమీ ఉండదు. అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమీ విశ్వాసం లేనటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎవరిలో? ఇశ్రాయేలీలో దేవుడు అంటే విశ్వాసం లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. క్రైస్తవులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళల్లో దేవుడు అనేటటువంటి వాడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. వాళ్ళందరికీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మార్దుక్ గాదు, బబులోను దేశము యూదా దేశాన్ని ఓడించేదానికి కారణము మార్దుక్ కాదు, బెల్ కాదు, నెబో కాదు, అక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న దేవుళ్ళు కాదు. మరి ఎవరు కారణము? కారణము నేనే. నా జనులైనటువంటి ఇశ్రాయేలీలు నా దృష్టికి పాపం చేశారు కాబట్టి, నా ఆజ్ఞల్ని అతిక్రమములని వాళ్ళు దాటారు కాబట్టి, నా నిబంధనని త్రోసిపుచ్చారు కాబట్టి, వారి మీద తీర్పు తీర్చేదానికి నిన్ను నేను బబులోను దేశం నుంచి తీసుకొచ్చి నా ప్రజల్ని చెరకి అప్పగిస్తూ ఉన్నా. నేనే కారణము. ఐ ఆమ్ ద రీజన్. ఐ ఆమ్ ద వన్ హూ ఆర్కెస్ట్రేటెడ్ ఆల్ దీస్ థింగ్స్. నాట్ మార్దుక్. బబులోను దేవుడు కాదు, బబులోనులో ఉండేటటువంటి దేవుళ్ళు కాదు, దేవతలు కాదండి. ఐ ఆమ్ ద వన్. నేను యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఎన్నిసార్లు రిపీట్ చేస్తాడండి? సో అటు బబులోనికి, ఇటు పర్షియా దేశానికి, ఈ పక్క ఇశ్రాయేలీలకి ఆయన చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే, నేను యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి చెప్తాడు. ఇప్పుడు ఈ సందర్భంలో మనము 2 పదాల గురించి మనము కొద్దిసేపు ధ్యానించుకుంటామండి. ఏమంటాడు ఆయన? నేను యెహోవాను అంటాడు. ఈ యెహోవా అనేటటువంటి పదము తెలుగులో మనకి యెహోవా అని చెప్పి రాశారు కదా అండి. ఈ యెహోవా అనేటటువంటి పదము ఇంగ్లీష్లో ఏం చేస్తారంటే, ట్రాన్స్లేట్ చేసినప్పుడు ది లార్డ్ అని చెప్పి ఇంగ్లీష్ క్యాపిటల్స్లో రాస్తారు. ఎల్ క్యాపిటల్, ఓ క్యాపిటల్, ఆర్ క్యాపిటల్, డి క్యాపిటల్. ఆ లార్డ్ అనేటటువంటి పదము
తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకున్నప్పుడు ఆదిమ గ్రీకు హెబ్రూ భాషల నుంచి ట్రాన్స్లేట్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే యెహోవా అనేటటువంటి పేరు పెట్టుకున్నారు. యెహోవా అనేటటువంటి పేరుతో సెటిల్ అయిపోయారు. ఇంగ్లీష్ వాళ్ళు మాత్రము ది లార్డ్ అనేటటువంటి పదము పెట్టారు. ఈ లార్డ్ అనేటటువంటి పదానికి పూర్వపదం అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అండి, దేవుడు ఇశ్రాయేలీల్ని విడిపించమని చెప్పి మోషేని ఆయన హోరేబు పర్వతం మీద ఆయన ముఖాముఖిగా ఆయనతో మాట్లాడినప్పుడు మోషే పరోక్షంగా దేవా నీ పేరేంటి అని అడుగుతాడు. దేవుడు పేరేం చెప్పలే అక్కడ. మార్దుక్ అనేటటువంటిది పేరు, అహర్ మజ్దా అనేటటువంటిది పేరు, బెల్ అనేటటువంటిది పేరు, కీమోష్ అనేటటువంటిది పేరు, ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి. పేరు చెప్పుకుంటారు, పలానా దేవుడు, ఫలాని దేవత పేరు, ఫలాని దేవుడి పేరు. ఉదాహరణకి రోమ్ సామ్రాజ్యంలో, గ్రీక్ సామ్రాజ్యంలోకి వెళ్తే మీరు అపోల్లో అనేటటువంటి పేరు, జ్యూస్ అనేటటువంటి పేరు, అర్తమయ దేవత పేర్లు ఉంటాయండి. మోషే పేరు అడిగాడు, అయ్యా నీ పేరేంటి అని. దేవుడు నా పేరు ఇది అని చెప్పి ఏం చెప్పలే. ఏమన్నాడంటే నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఐ యామ్ దట్ ఐ యామ్ అనేటటువంటి పదము అక్కడ ఉపయోగించబడింది. దేవుడు ఒక పర్టికులర్ పేరు, ఆ సంస్కృతుల్లో ఉండేటటువంటి పేరు ఆయనకి ఇవ్వకుండా ఏమన్నాడంటే ఐ యామ్ దట్ ఐ యామ్ అన్నాడు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఇది పేరు ఎట్లా అవుతుందండి? అది పేరు కాదు కదా. ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని చెప్పి అంటాడు. దాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ దట్ ఐ యామ్ అనేటటువంటిది. ఐ యామ్ అనేటటువంటిది పేరు కాదు. అది ఏం తెలియజేస్తుంది అంటే ఒక స్థితిని తెలియజేస్తుంది. ఉన్నాను అనేటటువంటి స్థితిని మాత్రమే తెలియజేస్తుంది, ఒక కండిషన్ని తెలియజేస్తుంది. అంతకు మించి అది పేరు లెక్క రాదు. అది ఉదాహరణకి చూడండి, మీ అమ్మో నాన్నో లేదంటే మీ తోబుట్టులో ఎక్కడున్నావని చెప్పి నువ్వు అడిగారు అనుకోండి, నువ్వేమంటావు? నేను ఇక్కడ ఉన్నాను. ఈ గదిలో ఉన్నావా, ఆ గదిలో ఉన్నావా, ఎక్కడున్నావు? పదమేంటి? ఉన్నావు, ఎక్కడ ఉన్నావు అనేటటువంటిది. సపోజ్ నువ్వు లేవనుకో, నేను ఇప్పుడు హైదరాబాద్లో లేను, నేను విజయవాడలో ఉన్నాను అంటావు అనుకో, పదమేంటి? ఉన్నాను. ఐ యామ్ ఎగ్జిస్టింగ్. ఎక్కడ? ఇదిగో విజయవాడలో ఉన్నాను. ఈ ఉన్నాను, ఉన్నవాడను అనేటటువంటి పదము దేన్ని తెలియజేస్తుందంటే ఎగ్జిస్టెన్స్ని తెలియజేస్తుంది, ఉనికిని తెలియజేస్తుంది. ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఏ నేమ్. ఉనికిని తెలియజేస్తుంది. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, మోషేతో ఏం చెప్తున్నాడంటే, నువ్వు నన్ను పేరు అడుగుతున్నావయ్యా, పలానా పేరుతోటి నేను గుర్తింపబడను నువ్వు అనుకుంటున్నావు. నేను నీతో చెప్పేటటువంటిది ఏంటి అంటే ఐ ఆమ్ ద ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. సమస్తము ఉనికిలోనికి వచ్చేదానికి కారణము నేనే. ద రియల్ ఎగ్జిస్టెన్స్ అనేటటువంటిది నేనే అనేటటువంటి అర్థం అది. నేను ఉన్నాను అంటాడు ఆయన. దీన్ని ఇంకొంచెం విడమర్చి చెప్పుకుంటాం. ఉదాహరణకి ఏంటి దాని అర్థం ఏంటి? నేను ఉన్నాను అన్నప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు, మీకు అందరికీ తెలుసు. దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు దేవుడు ఉన్నాడు, అబ్రహాము ఉన్నాడు కదా అండి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయి అబ్రహాము ఉనికిలో లేకుండా పోయాడు. దేవుడు ఉన్నాడు. అబ్రహాం తర్వాత ఇస్సాకు వచ్చాడు. దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నాడు, సంభాషణ జరుగుతుంది. ఇస్సాకు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇస్సాకు ఉనికిలో లేకుండా పోయాడు, దేవుడు మాత్రం ఉన్నాడు. హీఈస్ ఎగ్జిస్టింగ్. అబ్రహాం కాలంలో ఆయన ఉన్నటువంటి దేవుడు, ఇస్సాకు కాలంలో ఆయన ఉన్నటువంటి దేవుడు. ఇప్పుడు అబ్రహాం అయిపోయింది, ఇస్సాకు అయిపోయింది, వాళ్ళు లేకుండా పోయారు, దేవుడు మాత్రం ఉన్నాడు. హీఈస్ ఎగ్జిస్టింగ్. ఇప్పుడు ఇంకొక తరము, యాకోబు తరం వచ్చింది. యాకోబుకి దేవుడు ఏమవుతాడు? మాట్లాడినప్పుడు చాలాసార్లు మాట్లాడాడు కదా యాకోబు తోటి. యాకోబుకి దేవుడు ఉన్నవాడు అయినటువంటి దేవుడు. యాకోబు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. కొంతకాలం గడిచిపోయింది, యాకోబు లేకుండా పోయాడు, ఉనికిలో లేకుండా పోయాడు, దేవుడు ఉన్నాడు. యాకోబు తర్వాత ఆయన తరం వారు మిగిలినటువంటి తరాల వాళ్ళు వచ్చారు. యేసేపు వచ్చాడు, ఆయన తరం గరించిపోయింది, దేవుడు ఉన్నాడు, యేసేపు లేడు. ఆయన తర్వాత ఇంకొక తరం వచ్చింది, అనేక మంది తరాలు పెరుక్కుంటూ పోతున్నాయి, కొన్ని తరాల వాళ్ళు నశించిపోతున్నారు, దేవుడు ఉన్నాడు. ఎగ్జిస్టెన్స్.
ఈ దేవుని యొక్క ఎగ్జిస్టెన్స్ అనేటటువంటి దాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ పూర్వతరాలు గడిచిపోయి ఇంకొక తరం వచ్చింది, వాళ్ళు లేకుండా పోయారు. కొన్ని తరాల తర్వాత మీరు, లేదంటే కొన్ని సంవత్సరాల తర్వాత మీరు లేకుండా పోతారు. దేవుడు మాత్రం ఉన్నాడు. హీ ఎగ్జిస్ట్స్. హీ ఈస్ ఐ యామ్ దట్ ఐ యామ్. అంటే తరాలకి, కాలానికి, దేనికి సంబంధం లేకుండా, కాలానికి అతీతంగా, సమయానికి అతీతంగా, స్పేస్కి అతీతంగా ఎల్లప్పుడూ ఉనికిలో ఉండేటటువంటి స్థితి కలిగినటువంటి వాడే దేవుడు. ఆ దేవుడు ఆయన పేరుని ఏమంటాడంటే ఐ యామ్ దట్ ఐ యామ్ అంటాడు. అటువంటి దేవుడు. ఆ పేరును వాళ్ళు ఏం చేశారంటే అండి, యెహోవా, YHWH అని చెప్పి వాళ్ళు ఆ హిబ్రూ భాషలో రాసుకున్నారు. ఈ ఇశ్రాయేలీయులు ఈ దేవుని యొక్క పేరుని, నామాన్ని, అది మహాపవిత్రమైనటువంటి నామం కాబట్టి తమ పెదవులతో ఆ మహాపరిశుద్ధమైనటువంటి నామాన్ని ఉచ్చరించేదానికి వాళ్ళు భక్తిభావంతో, భయంతో ఆ పదాన్ని ఉచ్చరించకుండా దాని స్థానంలో దానికి ప్రత్యామ్నాయంగా అదోనై అనేటటువంటి పేరు పెట్టుకున్నారు. ఎవరికి ప్రత్యామ్నాయంగా? యెహోవా అనేటటువంటి పేరుకి ప్రత్యామ్నాయంగా ప్రభువు. అదోనై అంటే ప్రభువు అని అర్థం. ప్రభువు అంటే యజమానుడు అని అర్థం. శక్తి కలిగినటువంటి వాడు, అధికారం కలిగినటువంటి వాడు, పాలించేటటువంటి వాడు, ఏలుబడి చేసేటటువంటి వాడు అని అర్థం. అదోనై అంటే, యెహోవా అంటే అది అర్థం. ఈ అదోనై అనేటటువంటి పేరుని వీళ్ళు పెట్టుకున్న తర్వాత ఏం జరిగిందంటే అండి, ఆ పేరుతోటే దేవుణ్ణి పిలిచేటటువంటి వాడు. ఆ అదోనై అనేటటువంటి పదము తెలుగు బైబిల్లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ప్రభువు అనేటటువంటిది పెద్ద అక్షరాలతో, క్యాపిటల్ లెటర్స్తో రాస్తారు. ఇంగ్లీష్లో అయితే యెహోవా అనేటటువంటి పదం రాసినప్పుడు క్యాపిటల్ లెటర్స్తో LORD రాస్తారు. పెద్ద ఎల్, పెద్ద ఓ, పెద్ద ఆర్, పెద్దవి. కానీ ప్రభువు అనేటటువంటి పదం రాసినప్పుడు స్మాల్ లెటర్స్ తోటి రాస్తారండి. అదోనై అనేటటువంటి అర్థం వస్తుంది. దేవుడు ఈ యెషయా గ్రంథము 45లో ఆయన చెప్తూ నేను యెహోవాను అంటాడు. ఐ యామ్ దట్ ఐ యామ్. ఇంకా కింద ఏమంటాడు? నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటాడు. నీవు నన్ను ఎరగకుండా నీకు బిరుదలిచ్చింది నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు అంటాడు. మరి ఏ దేవుడును లేడు అంటాడు. ఇక్కడేమో యెహోవా అన్నాడు, ఇక్కడేమో దేవుడు అంటాడు. ఏమన్నా తేడా ఉందా అండి? దేవుడు లేదంటే యెహోవా చెప్పేటటువంటి విషయం ఏమిటి అంటేనండి, నేను దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటాడు.